నేను ఒకటి రియలైజ్ అయ్యా ఏంటంటే, మనం ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళిపోయినా కూడా, మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా, మనం అయితే సాటిస్ఫై అవ్వము, లేదా హ్యాపీగా ఉండము, లేదా దేర్ కుడ్ బి సెవరల్ అదర్ రీజన్స్. రైట్, ఇప్పుడు నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో, నీ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను నేను. ఓకే, నువ్వు 2025లో కష్టపడదాము అని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకుని ఉంటావు. ఎందుకంటే నీ లైఫ్ ఇప్పటివరకు బాగాలేదు, అందుకే కదా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు. నీ లైఫ్ బాగుంటే అసలు నువ్వెందుకు ఈ వీడియో చూస్తావు? నీ లైఫ్ బాగాలేదు, నీ సిచ్యువేషన్స్ బాగాలేవు, నీకు డబ్బులు రావట్లేదు, నీ కెరియర్ లేదు, నీ ఫ్యామిలీని రిలేషన్స్ని బాగా చేసుకోవాలి అని చెప్పి నీకు చాలా గోల్స్ అనేవి ఉన్నాయి. నీకు ఇక్కడ చాలా బకెట్స్ ఉన్నాయి నీవు నింపాల్సినవి. రైట్, సో అవన్నీ ఇన్ని బాధలు ఉన్నప్పుడు నన్ను ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేది నీకు డౌట్ ఉంటుంది. అండ్ ఆ డౌట్ కోసమే నువ్వేం చేసావు, 2025 రెజల్యూషన్స్ అని చెప్పి వేస్తావు. మనందరమీ వేసుకుంటాము, కానీ ఎవరైనా ఏమైనా కన్సిస్టెంట్గా చేస్తారా అంటే లేదు.